దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 276. మామని అత్త దగ్గర ఇరికించిన తర్వాత సామ్రాట్ ఎక్సర్సైజ్ పూర్తి చేసుకొని రూమ్‌లోకి వచ్చేసరికి విక్కీ మామ అతని బాధనంతా కూతురికి ఫోన్‌లో చెప్పుకుంటూ ఉంటాడు. ఇవాళ మీ అమ్మతో నన్ను కొట్టించినంత పని చేశాడమ్మా నీ మొగుడు. నీ మొగుడిని ఊరికనే వదిలేయకూడదమ్మా అంటూ విక్రమాదిత్య గారు దాదాపు ఏడుపు మొహంతో ఫోన్లో కూతురికి చెప్పుకుంటూ ఉంటాడు. శక్తి అది విని లోపలికి వచ్చిన సామ్రాట్ని గుడ్లూరిమి చూస్తుంటుంది. ఓ, మా మామ నా మీద కూతురికి కంప్లైంట్ చేస్తున్నాడట్టుంది అని అనుకుని ఏమీ తెలియనట్టుగా నటిస్తూ కూని రాగాలు తీస్తూ లోపలికొచ్చి షర్ట్ విప్పి అక్కడున్న టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళబోతుంటాడు. సరే నాన్న, మీరు బాధపడకండి, అమ్మతో నేను మాట్లాడతానులే, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వాష్రూంలోకి వెళ్తున్న సామ్రాట్ చూస్తూ సామ్రాట్ అంటూ గట్టిగా అరుస్తుంది. సామ్రాట్ కాస్త కంగారుగా వెనక్కి తిరిగి భస్మం చేసేలా చూస్తున్న పెళ్ళాం వైపు పళ్ళు వికిలిస్తూ, ఏంటి శక్తి, నన్ను పిలిచావు? ఓ, నువ్వే వాష్రూంలోకి వచ్చి నాకు స్నానం చేయిస్తావా అని వెటకారంగా అడుగుతాడు. శక్తి దగ్గరికొచ్చి, అవును, స్నానం చేయిస్తాను, కానీ నీకు స్నానం చేయించేది వాటర్తో కాదు, యాసిడ్తో చేయించాలనిపిస్తుంది అంటుంది. అయితే అప్పుడు యాసిడ్‌తో ఇద్దరం చేద్దాము అంటాడు నవ్వుతూ. సామ్రాట్ వేషాలకి ఇంకా కోపంగా చూస్తుంటుంది. అబ్బా! నీ చూపులకి నేను తగలబడేలాగా ఉన్నాను, కాస్త ఆ చూపులు మార్చు అంటాడు. మా నాన్నతో ఎందుకలా ఆడుకుంటున్నావు అని అడుగుతుంది. ఆడుకోవడమా? నేనేమైనా చిన్న పిల్లాడినా మీ నాన్నతో ఆడుకోవటానికి? ప్రామిస్ శక్తి, నేను అస్సలు ఆడుకోలేదు, ఇప్పటిదాకా ఎక్సైజ్ చేసి వస్తున్నాను అంటాడు ఇన్నోసెంట్ ఫేస్‌తో. ఇదే ఎక్స్ట్రాలంటే. మా నాన్నకి ఎవరో ఆంటీతో ఎఫైర్ ఉందన్నట్టుగా మా అమ్మని నమ్మించావంట? ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను అని అంది. అంటే ఆ ఆంటీతో మీ నాన్నకి ఎఫైర్ లేదా? మరి లేనప్పుడు రోజ్ ఫ్లవర్ ఆంటీకి ఎందుకిచ్చాడు అని అడుగుతాడు తన్ని రెట్టిస్తూ. నిన్ను అంటూ శక్తి సామ్రాట్ని కొట్టడానికి చిరుకోపంగా చెయ్యెత్తేసరికి సామ్రాట్ ఆ చెయ్యి పట్టుకొని ఫోర్స్గా మీదకి గుంజుకుంటాడు. శక్తి వచ్చి ఛాతీ మీద పడేసరికి తన నడుం చుట్టూ చేతులు వేసి చుట్టుకొని, పద, నాకు స్నానం చేయించుదు గాని అని చెప్పి తన్ని బలవంతంగా వాష్రూంలోకి లాక్కొని వెళ్తుంటాడు. అయ్యో, వదులు సామ్రాట్, నన్ను వాష్రూంలోకి తీసుకెళ్ళి ఏం చేస్తావో నాకు బాగా తెలుసు, నేను రాను అని గింజుకుంటున్నా తనని బలవంతంగా వాష్రూంలో లాక్కొచ్చి తనని షవర్ కింద నిలబెట్టి షవర్ ఆన్ చేస్తాడు. శక్తి ఆ నీళ్ళల్లో తడుస్తూ, ఏంటి సామ్రాట్ నీ అల్లరి అని అంటుంది. తనతో కలిసి సామ్రాట్ కూడా తడుస్తూ, మరి నా మీద కోపం చూపిస్తావా? ఆ కోపమంతా చల్లారాలి అంటే నువ్విలా నీళ్ళల్లో తడవాలి అంటూ తన్ని తడుపుతుంటాడు. రాను రాను నీ అల్లరి ఎక్కువ అవుతుంది, బాగా తడిచిపోతున్నాను సామ్రాట్ అంటుంది చిరుకోపంతో. తడిస్తే ఏమవుతుంది? ఎలాగో నువ్వు కూడా స్నానం చేయాలి కదా! ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి తన్ని హగ్ చేసుకొని ఆ షవర్‌లో తడుస్తూ తన మెడ మీద ముద్దు పెడతాడు. అనుకున్నాను నువ్విలా రొమాన్స్‌లోకి దిగుతావని. ఇప్పుడు మనం రొమాన్స్ చేసుకుంటూ కూర్చుంటే ఆఫీస్‌కి లేట్ అవుతుంది. పైగా అత్తయ్య గారు బంధువుల పెళ్ళికి పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళాలని చూస్తున్నారు. ప్లీజ్ నన్ను వదులు అని అంటుంది. అస్సలు వదలను అంటూ నీటితో తడిసిపోతున్న తన పెదవులని ఆపరాగా అందుకొని స్ట్రాంగ్ కిస్ చేస్తుంటాడు. ముందు వద్దు అని గింజుకున్న శక్తి కాస్త సామ్రాట్ని అల్లుకొని పోయి ఆ ముద్దులో మైమర్చిపోతుంది. స్ట్రాంగ్ కిస్‌తో కొన్ని నిమిషాలు తన పెదవుల నుండి మకరందాన్ని ఆస్వాదించి వదిలి, షవర్ కింద సూపర్ కిస్ కదా అంటాడు అల్లరిగా కన్నగిడుతూ. పో సామ్రాట్, రోజు రోజుకి
నీ రొమాన్స్ పీక్స్‌లోకి పోతుంది. నన్ను వదులు అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, అస్సలు వదలను. ఇద్దరం కలిసి స్నానం చేయాల్సిందే అంటూ తన శారీ తొలగిస్తుంటాడు. ఆ రొమాంటిక్ హీరోకి శక్తి సరెండర్ కాక తప్పలేదు. ఇక వినోద్ వాళ్ళ రూమ్‌లోకి తొంగి చూద్దాం. వినోద్‌ని బెడ్ మీద కూర్చోబెట్టి చరిత తల దూవుతుంటే, వినోద్ చేతులు ఊరుకోక చరిత బాడీ మీద ఆడుతుంటాయి. చరిత హెయిర్ బ్రష్‌తో వినోద్ చేతుల మీద ఒకటిస్తుంది. అబ్బా! అంటూ తన నడుము మీద నుంచి చెయ్యి వెనక్కి తీసుకొని, ఏంటి అలా కొట్టావు? అని అడుగుతాడు. మరి కాసేపైనా బుద్ధిగా ఉండవా? అంటూ క్రాప్ సర్చ్ చేస్తుంటుంది. అదేంటో చరిత, నువ్వు నా పక్కన ఉంటే నా హ్యాండ్స్ నా కంట్రోల్‌లో ఉండవు. ఈ హ్యాండ్స్ ఎప్పుడూ నీ బాడీని టచ్ చేయాలని చూస్తుంటాయి అంటూ నవ్వుతుంటాడు. నువ్వలా చేస్తుంటే నా హ్యాండ్స్ కూడా నా కంట్రోల్‌లో ఉండవు. ఎప్పుడు నిన్ను కొట్టాలని చూస్తుంటాయి అంటూ పంచేస్తుంది. హ్మ్. నువ్వు తక్కువ దానివి కాదు అంటాడు చిరుకోపంగా. సూట్ తీసుకొనొచ్చి వినోద్‌కి పైకి లేపి వేస్తూ, ఇవాళ మన 3 జంటలు సినిమాకి వెళ్దాము అని శక్తి చెప్పింది. సో, ఈవినింగ్ అన్నయ్య, బావగారితో పాటు నువ్వు కూడా ఎర్లీగా ఇంటికి వచ్చెయి అని చెప్తుంది. మీ ముగ్గురు మా ముగ్గురికి అంత బంపర్ ఆఫర్ ఇస్తుంటే మేమెందుకు వదులుకుంటాం? ఖచ్చితంగా వస్తాంలే అంటాడు నవ్వుతూ. సరే ఇక రెడీ అయ్యావు కదా! బయటికి వెళ్ళు. నేను కూడా రెడీ అయ్యి వస్తాను అని చెప్తుంది. ఓకే అని చెప్పి చరిత బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. అబ్బబ్బా! ముద్దు పెట్టి పెట్టి నా బుగ్గలంతా ఎర్రగా చేస్తున్నాడు అని అద్దంలో చూసుకుంటూ నవ్వుకుంటూ బుగ్గ తడుముకుంటుంది. ఇక అరుణ్ కూడా రెడీ అయి శ్రావణి నుదుటిన ముద్దు పెట్టి మనం 3 జంటలు సరదాగా సినిమాకి వెళ్ళాలని అనుకున్నాం కదా! ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాము. రెడీగా ఉండు అని చెప్తాడు. సరే బావా అంటుంది శ్రావణి నవ్వుతూ. అదే సమయాన రాజశ్రీ పింకిని, రాకేష్‌ని, రమ్యని రెడీ చేయించుకొని హాల్లోకి వస్తుంది. శక్తి వాళ్ళకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టి అత్తగారికిస్తూ, పిల్లల్ని వద్దంటే ఊరికి తీసుకెళ్తున్నారు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అత్తయ్య, జాగ్రత్త అని చెప్తుంది. నో శక్తి, నానీని అస్సలు ఇబ్బంది పెట్టము అంటుంది పింకీ. అవును, మా అమ్మమ్మ అంటే మాకు చాలా ఇష్టం కదా! అస్సలు ఇబ్బంది పెట్టము అంటారు రమ్య, రాకేష్ కూడా. పిల్లల్ని చూసి రాజశ్రీ నవ్వుతుంటే, పిల్లల మాటలు వింటూ సామ్రాట్ వాళ్ళ దగ్గరికొచ్చి, గుడ్ చిల్డ్రన్స్ అంటే మీరేరా అని చెప్పి పిల్లని ముగ్గురిని దగ్గరికి తీసుకొని ముద్దు చేసి వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తాడు. ఈలోపు వినోద్, అరుణ్ దంపతులు కూడా అక్కడికి చేరుకుంటారు. అమ్మ, డ్రైవర్‌కి చెప్పాను. మిమ్మల్ని పికప్ చేసుకుంటాడు. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అంటాడు సామ్రాట్. సరే సామ్రాట్ అని రాజశ్రీ చెప్తూ ఉండగానే డ్రైవర్ వచ్చి హారన్ కొడుతుంటాడు. అదిగో డ్రైవర్ వచ్చాడు. మిమ్మల్ని పంపించి మేము ఆఫీస్‌కి వెళ్తాం పదండి అని చెప్పి సామ్రాట్ పిల్లల్ని తీసుకొని బయటకొస్తుంటే మిగతా అందరూ కూడా బయటకొస్తుంటారు. రాజశ్రీ పిల్లల్ని తీసుకొని ఊరు వెళ్తుందని ప్రభావతి, విక్రమాదిత్య గారికి కూడా తెలిసి ఆ కారు సౌండ్ విని వాళ్ళు కూడా బయటకొస్తారు. జాగ్రత్తగా వెళ్ళిరా రాజశ్రీ అని ప్రభావతి గారు రాజశ్రీకి చెప్తే పిల్లలు వాళ్ళకు కూడా బాయ్ చెప్పి కారులో కూర్చుంటారు. కాసేపట్లో ఆ కారు వెళ్ళిపోతుంది. భార్యతో చివాట్లు తిన్న విక్రమాదిత్య గారు చిన్నబుచ్చుకుంటూ ఆ ముగ్గురిని గుర్రుగా చూస్తుంటాడు. ఆ ముగ్గురు కూడా విక్రమాదిత్య గారి పరిస్థితికి నవ్వుతూ, ఈవినింగ్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా! మేమొచ్చేసరికి మీరు రెడీగా ఉండండి అని ఎవ్వరి భార్యకి వాళ్ళు చెప్పి, ఎవ్వరి వెహికల్స్‌లో వాళ్ళు వెళ్ళిపోతారు. విక్రమాదిత్య గారు అది విని, ముగ్గురు కలిసి నన్ను నా పెళ్ళాం దగ్గర ఇరికిచ్చి, మీ ముగ్గురు మాత్రం భార్యలతో కలిసి సినిమాకి వెళ్తారా? ఎలా వెళ్తారో నేను చూస్తాను. మీ పెళ్ళాలతో మిమ్మల్ని కొట్టించకపోతే నా పేరు విక్రమాదిత్య గారు కాదు అని అనుకుంటూ రివెంజ్ ప్లాన్ చేస్తుంటాడు మామ. మరి మామ ప్లాన్‌కి ఈ ముగ్గురు ఎలా బలి కాపోతారో చూడాలి.
ప్రకాష్ అరెస్ట్ అయ్యేసరికి వివేక్ తల పట్టుకొని కూర్చుంటాడు. గాయత్రి మొగుడుతో కలిసి వచ్చి, "ఏమిట్రా అలా అయిపోయావు?" అని అడుగుతుంది. ఆ ప్రకాష్ శక్తిని రేప్ చేసి వాళ్ళ కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తాడని నేనెదురు చూస్తుంటే, వాడు ఇంకేదో చేయబోయి శక్తి సామ్రాట్‌కి పట్టుబడి జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు. అంతా నాశనం చేశాడు అంటూ వాపోతాడు వివేక్. వాళ్ళ టైం అలా ఉంటే మనం ఏం చేయగలుగుతాం వివేక్ అంటాడు చంద్రమౌళి నిరాశ చెందుతూ. నిజమే, వాళ్ళ టైం బాగుండి ప్రకాష్ వాళ్ళకి దొరికాడు. కానీ ఆ హేమచంద్రని అడ్డు పెట్టుకొని త్వరలో వాళ్ళ టైంని బ్యాడ్ చేసి పడేస్తాను అంటాడు. రూమ్లో బందీగా ఉన్న హేమచంద్ర భార్య కూతురు కిటికీల నుంచి వాళ్ళని చూస్తూ ఆ మాటలు వింటూ బాధపడుతుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ముగ్గురి మీద విక్రమాదిత్య గారు ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నారు? ఈ క్రమంలో సామ్రాట్‌కి విలన్స్ గురించి ఏమైనా క్లూస్ దొరుకుతాయా? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.